హలో అండి అందరికీ వెల్కమ్ టు ఉషాతో ముచ్చట్లు. ఉషాతో ముచ్చట్లు మధురమైన వేణుక. సో ఈరోజు ముచ్చట ఏంటంటే బేసిక్గా ఈరోజు నా బర్త్డే అనమాట. యాక్చువల్లీ మనం ఆల్ఫాబెట్ బ్లాగింగ్ చేస్తున్నాము. ఆల్ఫాబెట్ బ్లాగింగ్లో ఎం లెటర్లో ఉన్నాము. సో ఎం ఫర్ మై బర్త్డే బ్లాగ్ అన్నట్టు చేస్తున్నాను. అంటే నా బర్త్డే రోజు ఏమేమి చేశాను అనేది వీడియోలో చూపిస్తాను. సో చూసేయండి. ఫస్ట్ అయితే పొద్దున్నే లేచి ఆబ్వియస్లీ బాల్కనీలోకి వచ్చాను. అంటే నా థాట్స్ ఏంటంటే నా బర్త్డే రోజు పొద్దున్నే లేచిన వెంటనే నాకు గిఫ్ట్స్ ఏమి ఉండవు. బేసిక్గా సర్ప్రైజెస్ గిఫ్ట్స్ అందరిలాగా నా బర్త్డే అయితే జరగదు. ఇప్పటివరకు జరగలేదు కూడా. నాకు ఎవరు గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉండరు. సో నాకు అంత ఎక్సైట్మెంట్ కూడా లేదు బర్త్డే చేసుకోవాలని. అండ్ దిస్ బర్త్డే ఈజ్ డిజాస్టర్. నాకు అస్సలు లైఫ్లో నచ్చలేని బర్త్డే అంటే ఇదే ఒక రకంగా. ఓకే అన్నట్టే స్టార్ట్ అయింది. నేను ఫేషియల్ కూడా ఏం చేసుకోలేదు, మామూలుగా అయితే చేసుకుంటా. సో ఏదో అలా ఫేస్ ప్యాక్ వేసుకున్నా కొంచెం మంచిగా కనిపించడానికి. సో హెడ్ బాత్ చేసేసి గుడికి అయితే వెళ్ళిపోతున్నాను, టెంపుల్కి. సో ఇక్కడ లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో లిఫ్ట్ వచ్చేసరికి నేను ఇలా సోకులు పడుతున్నాను అనమాట, కొత్త డ్రెస్ అని చెప్పేసి. అండ్ గుడి నుంచి వచ్చిన వెంటనే మా మమ్మీ నాకు బ్రేక్ఫాస్ట్గా పెరుగువడ చేసింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ నాకు ఈ పెరుగువడ అనేది. సో తినేసాక గులాబ్ జామ్ ఇచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఇన్ స్వీట్స్. సో అది మంచిగా ఎంజాయ్ చేసేసి ఆఫీస్కి రెడీ అయిపోతున్నాను. బేసిక్గా ఆఫీస్కి వెళ్ళాలి కదా, బర్త్డే అయినా నార్మల్ డే అయినా. సో ఆఫీస్కి రెడీ అయిపోతున్నాను. ఫస్ట్ అయితే లోషన్ రాసేసుకున్నాను, మామూలుగా మేకప్ అనుకోండి, మొత్తం వేసేసుకున్నాను. అండ్ ఒక బ్రేస్లెట్ తీసుకున్నా సీజెడ్ది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను బ్రేస్లెట్ కొన్నాం. సో బ్రేస్లెట్ అయితే వేసేసుకున్నా, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా వాచ్, నా ఫేవరెట్, ఆల్వేస్ ఫేవరెట్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్తో నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరిగింది. నాకు అంత నచ్చాయి. సో పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి, సీజెడ్ స్టోన్స్వి. అండ్ మా మమ్మీ అయితే ఇంట్లో కేక్ ప్రిపేర్ చేశారు. సో అది కేక్ కట్ చేయడానికి పిలిస్తే అట్లా సెట్ చేసాం అనమాట. వాళ్ళకి తోచినంత, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేశారు, వాళ్ళకి వచ్చినట్టు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మా మమ్మీ చేతులతో మమ్మీ కేక్ చేసి నా చేత కట్ చేయించింది. ఎఫర్ట్స్ మ్యాటర్ కదా, అక్కడ ఎంత ఉంది ఏంటి అనేది మ్యాటర్ కాదు, వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఆ లవ్ పెట్టి చేశారో. సో యా, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సో ఆఫీస్కి అయితే నేను రెడీ అయిపోయాను ఆఫీస్కి వెళ్ళటానికి. ఇలా స్కూటీ తీసుకొని చూడండి, నేను బూచోడ్లో ఉన్నాను కదా స్కూటీ డ్రైవ్ చేస్తూ. సో ఇలా బూచోడ్లో కట్టుకొని వెళ్తాను ఆఫీస్కి. ఆబ్వియస్లీ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. అండ్ మధ్యాహ్నం వచ్చేసి మా మమ్మీ నాకు ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. నాకు ఫేవరెట్ కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ తీసుకొని వచ్చారనమాట. మా మమ్మీ మా డాడీ ఇద్దరు వచ్చారు. అండ్ ఈరోజు బర్త్డే కదా, కొంచెం స్పెషల్ ఉండాలి కదా, మమ్మీ డాడీ ఇద్దరు కలిపి తినిపించారనమాట. ఇక్కడ ఇద్దరు ఒకేసారి తినిపించారు. ఏంటి ఇంత ఒకరి తర్వాత ఒకరు తినిపించవచ్చు కదా అన్నా సరే పోటీగా తినిపించారు. సో అలా ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేసాము, క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. సో ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి, ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేసినప్పుడు ఇంతకన్నా మనకి ఏం కావాలి. సో నేనైతే హ్యాపీగా తినేసిన తర్వాత అట్లా కొంచెం వర్క్ చేసుకొని, ఇక్కడ వెదర్ చూడండి ఎంత బాగుందో ఈవినింగ్కి. చాలా అంటే చాలా బాగుంది వెదర్, చల్లగా. నేనైతే బాగా చెప్పుకున్నాను నా బర్త్డే కదా ఈరోజు, అందుకే వెదర్ కూడా చాలా మంచిగా ఉంది, వర్షం పడుతుంది అని చెప్పేసి. నా ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్, వర్షం పడుతుంది అని చెప్పేసి. అండ్ ఆబ్వియస్లీ కోన్ పెట్టుకున్నాను కదా, సోకులు పడాలి కదా, చూపిస్తున్నాను. గోరింటాకు పెట్టుకున్నాను, ఎర్రగా పండింది అని చెప్పేసి. అండ్ అలానే ఇక్కడ నాకు కేక్ అయితే వచ్చింది ఈవినింగ్. ఈ కేక్ అనంతపూర్ నుంచి వచ్చింది. అనంతపూర్ నుంచి ట్రావెల్ చేసి రాలేదు. అనంతపూర్లో ఉన్న ఫ్రెండ్ ఒకళ్ళు నాకు కేక్ ఇక్కడికి ఆర్డర్ పెట్టారనమాట. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ కదా అలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు. అండ్ ఫ్రెండ్సే కాదు, అండ్ ఐ హ్యావ్ ఏ వెరీ 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 లైక్ మంచి స్టూడెంట్స్ ఉన్నారు, నాకు గుడ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో కేక్ అయితే తీసుకొచ్చారు. ఈ కేక్ స్టోరీ ఉంది, చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ నైఫ్ చూడండి, కేక్ కట్ చేయడానికి ఎంత పెద్ద నైఫ్ తీసుకొచ్చారో. అండ్ ఈ కేక్ స్టోరీ ఏంటంటే, బ్యాక్ ఎండ్ స్టోరీ ఏదో మాట వచ్చి కేక్స్ కోసం వచ్చి కేక్ ఫ్లేవర్స్, మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం అని మాట్లాడుకున్నాం. అలాగే నేను మాటల్లో చెప్పాను అనమాట వాళ్ళకి.
నాకు ఐబ్యాకోలో ఐస్ క్రీమ్ కేక్ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి చెప్తే పాపం మా స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక 7 మెంబర్స్ అనుకుంటా కలిసి నాకు ఈ కేక్ అయితే కొనేసి ఇచ్చారు. ఐ మీన్ తీసుకొచ్చి కట్ చేయించారు. అండ్ అంత చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ గుర్తుపెట్టుకొని తీసుకొని వచ్చారు. అక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టారో చూడండి. ఆ ఎఫర్ట్స్కి నేను చాలా మెల్ట్ అయిపోయాను ఆ రోజు. నా ఆనందాలకు హద్దులు లేవు. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది కెమెరామెన్స్, ఆబ్వియస్లీ ఫోటో సెషన్ ఉండాలి కదండి అంత మంచిగా సర్ప్రైజ్ చేసినందుకు. సో అండ్ ఇక్కడైతే కేక్ అయితే కట్ చేసేస్తున్నాను. అండ్ ఫుల్ జోక్స్ వేస్తున్నారు అనమాట నా మీద వాళ్ళందరూ, కట్ చేయండి కేక్ అది ఇది అని చెప్పేసి. అండ్ ఆ పిల్ల చూడండి ఎలా పట్టుకుందో క్యాండిల్ని. అండ్ ఇక్కడైతే కేక్ని అస్సలు కట్ చేయలేకపోయినా, అంత గట్టిగా ఉంది. ఐస్ క్రీమ్ కదా కొంచెం గట్టిగా ఉంటుంది. సో రావట్లేదా కేక్ కట్ చేయడం అని వాళ్ళు ఏడిపిస్తున్నారు ఒక పక్క నుంచి మా స్టూడెంట్స్ అందరూ కలిసి. అండ్ పక్కన కేక్ ఉంది కదా అది కూడా కట్ చేసేసి మా మమ్మీ డాడీకి ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఐ డోంట్ నో వాళ్ళ ఫేసెస్ వెలిగిపోతున్నాయి. ఎంత ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. మేబీ నేను ఇంత హ్యాపీగా ఉండడం వల్ల వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉన్నట్టున్నారు. లుక్ ఎట్ దేర్ ఫేసెస్. నాకు ఈ వీడియో చూస్తుంటేనే తెలిసింది. అండ్ నాకు వీళ్ళు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు, ఫోటో ఫ్రేమ్. అది మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఆబ్వియస్లీ మా స్టూడెంట్స్తో ఫోటో సెషన్. అండ్ ఆ ఫోటో ఫ్రేమ్ కూడా ఒక బ్యాక్ అండ్ స్టోరీ ఉంది బేసిక్గా. ఏంటి అంటే మా డాడీ నన్ను ఫొటోస్ అడుగుతున్నారు 4 days 5 days నుంచి, బర్త్డే 1 week ఉందనగా. నేనేమనుకుంటున్నాను ఎవరో సంబంధం తెచ్చినట్టున్నారు అందుకే ఫొటోస్ అడుగుతున్నారు అని చెప్పేసి నేను పెట్టలే మా డాడీకి. మా మమ్మీ అడిగింది, మా మమ్మీ చేత కూడా అడిగిపించారు ఫైనలీ. సరే ఎంతసేపు అడుగుతున్నారు కదా అని నేను ఏ ఫోటో పెట్టాను అనమాట. అయితే నా ఫేవరెట్ పిక్చర్ తీసుకొని నాకైతే ఫోటో ఫ్రేమ్ అయితే చేయించారు. అండ్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. ఓకే ఇందుకు ఫొటోస్ అడిగారా అని చెప్పేసి. నాకైతే ఎంత నచ్చిందంటే ఈ ఫోటో ఫ్రేమ్, అంటే ఫేవరెట్ పిక్ ఇది నాకు. సో అది ఫోటో ఫ్రేమ్గా తీసుకొని వచ్చి ఇచ్చారు. నాకు చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ వీళ్ళే ఆ స్టూడెంట్స్ అనమాట. అండ్ ఐఎమ్ వెరీ సో మచ్ ఆఫ్ థ్యాంక్ఫుల్ టు దిస్. నాకు ఈ సర్ప్రైజ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత నాకు సినిమాకి వెళ్ళాలని ఉండే. సెకండ్ షో మూవీకి బుక్ చేసుకున్నాము గాజువాక్ సెంట్రల్లో. సారీ నాకు మూవీ పేరు గుర్తులేదు. ఏదో ఒక మూవీకి అయితే వెళ్ళాము సెకండ్ షోకి. అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళటం. సో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాను ఆ టైంలో మూవీకి వెళ్తే. సో మా మమ్మీ డాడీకి నాకు ఏం ఎక్స్పీరియన్స్ అయిందంటే ఫుల్ నిద్ర వచ్చింది గైస్. ఎందుకంటే మా రొటీన్లో మేము ఆ టైంకి పడుకుంటాం కదా ఆబ్వియస్లీ. సో మూవీ వల్ల నిద్ర రాలేదు. ఆ రొటీన్లో మేము ఆ టైంలో పడుకొని ఉంటాము. సో అందుకే నిద్ర వచ్చింది. అండ్ ఈ వీడియోకి ఇంతే మరి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.